పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్లో మొదలైన తిరుగుబాటు కేంద్రంలోని అధికార ఎన్డీఏ కూటమికి పార్లమెంట్లో కలిసి రానుంది. కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడానికి అవసరమైన 3/2 మెజారిటీ సాధన దిశగా ఎన్డీఏ అడుగులు వేస్తోంది. తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికలు టీఎంసీ ఎంపీల రాజీనామాలతో ఎగువ సభలో ఎన్డీఏ బలం పెరిగి 3/2 మెజారిటీకి చేరువైంది. లోక్సభలో మాత్రం ఆ మెజారిటీకి ఎన్డీఏ ఇంకా దూరంలోనే ఉంది. పార్లమెంటు ఉభయ సభలలోనూ 3/2 మెజారిటీని సాధించేందుకు ప్రయత్నిస్తున్న ఎన్డీఏకు టీఎంసీలో తలెత్తిన తిరుగుబాటు బలాన్ని చేకూర్చనుంది. రాజ్యసభలో 3/2 మెజారిటీ దిశగా ఎన్డీఏ అడుగులు వేస్తోంది. రాజ్యసభలో ప్రస్తుతం ఎన్డీఏ బలం 148 కాగా జార్ఖండ్, మిజోరాంలలో స్వతంత్ర స్థానాల ఎన్నికల ద్వారా మరో 3 సీట్లు కూటమి ఖాతాలో పడనున్నాయి. దీనికి తోడు తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 3 రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయడంతో పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల తర్వాత ఆ 3 స్థానాలను కూడా ఎన్డీఏ గెలుచుకోనుంది. దీంతో ఎగువ సభలో ఎన్డీఏ బలం 154కు చేరనుంది. రాజ్యసభలో 3/2 మెజారిటీ సాధించాలంటే 163 స్థానాలు ఉండాలి. దీనికి ఎన్డీఏ కూటమి కేవలం 9 స్థానాల దూరంలో ఉంటుంది. రానున్న రోజుల్లో మరికొందరు టీఎంసీ ఎంపీలు రాజీనామా చేసే అవకాశముంది. ఈ కారణంగా ఎన్డీఏ సులభంగానే 163 మార్కును దాటి కీలక బిల్లుల ఆమోదానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్లో ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది రాజ్యసభ ఎంపీలు పదవీ విరమణ చేయనున్నారు. గత యూపీ అసెంబ్లీలో సమాజ్వాదీ పార్టీకి బలం పెరగడం వల్ల అక్కడ కొన్ని స్థానాలను ఎన్డీఏ కోల్పోయే ప్రమాదముంది. మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి బలం క్రమంగా క్షీణిస్తోంది. డీఎంకేకి చెందిన 8 మంది, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 3 రాజ్యసభ ఎంపీలు కూటమికి దూరం కావడంతో ప్రస్తుతం ఇండియా కూటమి బలం రాజ్యసభలో 64కి పడిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ కు 7 సీట్లు ఉండగా బీజూ జనతాదళ్ 6 సీట్లు ఉన్నాయి. ఎండీఎంకే వంటి స్వతంత్ర పార్టీలు బిల్లుల ఆధారంగా ఎటువైపు అయినా మొగ్గు చూపే అవకాశముంది. లోక్సభలో 3/2 మెజారిటీ సాధించాలంటే 363 మంది ఎంపీల మద్దతు అవసరముంటుంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయిన దాదాపు 20 మంది ఎంపీలు ప్రత్యేక వర్గంగా ఏర్పడి ఎన్డీఏకు మద్దతు ఇవ్వడానికి సిద్దమయ్యారు. వీరంతా సోమవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తాము టీఎంసీ నుంచి విడిపోతున్నట్లు అధికారిక లేఖను అందజేయనున్నారు. ఈ తిరుగుబాటు ఎంపీల మద్దతుతో లోక్సభలో ఎన్డీఏ బలం 313కు చేరనుంది. అయినప్పటికీ లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి అవసరమైన 363 మార్కును చేరుకోవడానికి ఎన్డీఏ దూరంలో ఉంటుంది.